హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన టీమిండియా సెమీస్కు చేరువైంది. మెరుగైన రన్ రేట్తో సూపర్ 8 గ్రూప్ 1లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. టీ20 ప్రపంచ కప్లో భారత్ సెమీస్ దిశగా సాగుతుంది. సూపర్ 8లో వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచింది. బంగ్లాదేశ్ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసి గ్రూప్ 1లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిక్యతతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఈ విక్టరీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు దూకుడు ప్రదర్శించడంపై ఇప్పటికీ చాలాసార్లు చెప్పా. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు చాలా ఆడాల్సి ఉంటుందని. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. పరిస్థితులను త్వరగా అలవాటు పడి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్లో స్మార్ట్గా ఆలోచించాం. 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కూడా కలిసొచ్చింది. అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఒకరు హాఫ్ సెంచరీ సాధించడంతో బంగ్లాదేశ్ ముందు 197 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగాం. టీ20లో ఎక్కువగా 50లు సెంచరీలు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే ఆటోమేటిక్గా పరుగులు వస్తాయి. జట్టులో ఎక్కువ అనుభవం కలిగిన ప్లేయర్లున్నారు. పాండ్యా బ్యాటింగ్లో మెరిస్తే అదే మా పైచేయి అవుతుందని గత మ్యాచ్ సమయంలోనూ అన్నా. మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్లోనూ కలిసి పరుగులు చేసే బాధ్యత తీసుకున్నాడు. బౌలర్గాను మాకు అత్యంత కీలకమైన ప్లేయర్ కుల్దీప్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని రోహిత్ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ ప్లేయర్ షాంటో మాట్లాడుతూ భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మేం వారిని 170 లోపే కట్టడి చేయాలని అనుకున్నాం. కానీ మాకు అవకాశం దక్కలేదు. వాతావరణం గాలి ప్రభావం పెద్ద సమస్య కాదు. లక్ష్య ఛేదన విషయంలోనూ మేం సరైన ప్రదర్శన చేయలేకపోయాం. దూకుడుగా ఆడలేకపోయాం. 190+ స్కోర్ ఛేదించాలంటే కీలక భాగస్వాములు అవసరం. తొలి 6 ఓవర్లో ఇంకాస్త దూకుడు ప్రదర్శించాలి. తమ్నీం నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ గెలిపించేందుకు నేను చేసిన పరుగులు ఉపయోగపడితే సంతోషించేవాడిని. చివర్లో రిషద్ కూడా బ్యాట్ను ఝులిపించాడు. బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్కు మంచి లెగ్ స్పిన్నర్ దొరికాడని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో అన్నారు. అయితే ఏదేమైనా మేం అనుకున్న ఆట తీరును ప్రదర్శించలేకపోయాం. దాంతో ఓటమిని చవిచూడక తప్పలేదని షాంటో చెప్పుకొచ్చారు.